幸福着脸庞。హలో బామ్మ. నిజంగా చెప్పండి. బాగుంది నిజమేలే. ఉమ్. నువ్వు చేస్తాంది బయట తిన్న అందుకని. బాగుంది బాగుంది. నిజంగానే చాలా బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ. నేను ఏదైనా రెసిపీ చేసినప్పుడు మా వారికైతే చూపించడం అలవాటండి. ఆ టేస్ట్ చూసి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు. అందుకనే ఆయనకి నేను వెంటనే టేస్ట్ చూపిస్తాను. ఆయనకే కాదు మా పిల్లలకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. మా అబ్బాయికైతే ఈ టేస్ట్ ముందే తెలుసు. తనకు చాలా ఇష్టం. కానీ మా కోడలకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఇంతకీ మేము తిన్నది ఏంటో తెలుసా? వెజ్ మంచూరియా అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వెజ్ మంచూరియా ఎలా చేయాలో మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా ఏమేమి వేసుకోవాలో నేను ప్రతి ఒక్క ఐటమ్ మీకు చూపిస్తాను. స్టార్ట్ చేద్దామా? ముందుగా మనం మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి నేనైతే 4 కప్స్ తీసుకుంటున్నాను. ఇది మన ఇష్టం, అంటే మన క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. తక్కువే చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 2 కప్స్ కూడా తీసుకోవాలి. ఇవి 4 కప్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది కార్న్‌ఫ్లోర్ ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాను. హాఫ్ కప్ సరిపోతుంది. ఎక్కువ వద్దండి. హాఫ్ కప్ అంటే క్రిస్పీగా రావడానికి అంతే. ఇందులో కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మెయిన్ మంచూరియా చేయడానికి మనకి క్యాబేజీ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 ఉండాలండి. వెజ్ కదా, వెజ్ మంచూరియా కాబట్టి మనకి క్యాబేజీ ఒక 2 గుప్పళ్ళు అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెమే వేసుకోండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం దానికి కావాల్సిన సిరప్ అయితే తయారు చేసుకోవాలి. ఇది క్యాప్సికమ్. పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు, తరిగిన అల్లం ముక్కలు, ఇవి వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కుకింగ్ సోడా వేసుకుంటే మనకి కొంచెం మంచిగా క్రిస్పీగా వస్తాయి. మనం వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మన ఇష్టం అండి. నేనైతే జస్ట్ కొంచెమే వేసుకుంటాను. అంతేనండి. ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. చూసుకుంటూ వేసుకోండి. ఇది మరీ గట్టిగా కాకుండా, లూజ్గా కాకుండా కరెక్ట్ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. మీకు క్యారెట్ కూడా వేసుకోవాలండి, చూపించలేదు. క్యారెట్ మర్చిపోయాను. అవి కూడా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. కొంతమంది అయితే ఇందులోనే కారం కూడా వేసుకుంటారు. కానీ నా స్టైల్లో నేను చేస్తున్నాను. అలా కాకుండా మనం ఈ విధంగా కారం వేయకుండా చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి తరిగైతే ఇందులో వేసుకోవాలి. మీరు ఈ విధంగా చేసి చూడండి. మీ పిల్లలు బయటది అడగరండి, మిమ్మల్నే చేయమంటారు. నేను మా పిల్లల కోసమే నేర్చుకున్నాను. 15 ఏళ్ల కిందట మా అబ్బాయి 9th క్లాస్ చదివేటప్పుడు అప్పుడే నేర్చుకున్నాను. అది మా అబ్బాయికి ట్రెక్కింగ్కి వెళ్తుంటే స్నాక్స్లా పెట్టాను అనమాట, ట్రైన్లో తినమని. అది వాళ్ళ టీచర్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేశాడంట.
చేసినప్పుడు వాళ్ళు చాలా బాగుంది. ఔట్ సైడ్ ఫుడ్ లాగే ఉంది. మీ మమ్మీ ఇంత బాగా చేశారా అని అడిగారంట. అప్పుడు చాలా సంతోషంగా వచ్చి నాతో చెప్పాడు, మమ్మీ నువ్వు చేసిన మంచూరియా అందరికీ చాలా నచ్చింది అని. ఇప్పుడు మళ్ళీ నేను మంచూరియా చేసి పెట్టిన తర్వాత టేస్ట్ అయితే అప్పుడు ఎలా ఉందో ఇప్పటికి అలాగే ఉందా టేస్ట్ అని మెచ్చుకున్నాడు. మనకి మంచూరియా చేయడానికి పిండి అయితే కలిపేసుకున్నాము. చూడండి ఇలా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ లూజు కాకుండా, టైట్ కాకుండా ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ అయితే సోక్ చేసుకోవాలి పిండిని. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అంతూ ఉంటుంది. ఇలాగ మనం అవి మంచూరియా వేసుకోవాలి కాబట్టి కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. చేయికి కొంచెం తడి రాసుకొని ఇప్పుడు చిన్న ఉండలాగా అంటే షేపే అవసరం లేదండి. మనకు కావాల్సినట్లు వేసేసుకోవచ్చు. ఈరోజు నేను సూప్ కూడా చేస్తున్నాను అండి. చికెన్ సూప్ అది. అది ఇది అయిపోయిన తర్వాత అది చేస్తాను. మీకు అది ఇంకొక వీడియో పెడతాను. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. మంచూరియా, చికెన్ సూప్ ఈరోజు మా ఇంట్లో. మేము మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ వీకు. అందువల్ల మా అబ్బాయి నేను చేసేవి మంచి రెసిపీస్ అన్నీ తనకు కావాలి అని చేయించుకుంటున్నాడు. రోజుకొక ఐటెం చొప్పున చేస్తున్నాను. అందుకే మీకు కూడా షేర్ చేయాలనుకున్నానండి. అయిపోయాయి. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మళ్ళీ నల్లగా మారిస్తే టేస్ట్ మారిపోతాయి. ఈ కలర్ వస్తే చాలండి, గోల్డ్ కలర్. నేను కొంచెం పెద్ద పెద్దగా చేసుకున్నాను. అన్నీ ఒకటే సైజు అవసరం లేదు. చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు. కొన్ని పెద్దగా, కొన్ని చిన్నగా ఉన్నా ఏమీ పర్లేదు. టిష్యూ పేపర్ వేసుకుంటే కొంచెం ఆయిల్ రాదు. మనకి సాస్ కూడా అవసరం లేదండి. ఇవే మంచిగా తినాలనిపిస్తాయి. ఒక ఆయిల్ వేస్తాం కదా, ఇంకోటి వేస్తున్నానండి. ఇప్పుడు నేను చిన్నగా వేస్తున్నాను. ఇంతకుముందు పెద్దగా వేసింది. నేను కావాలనే పిండి కొంచెం లూజ్గా చేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం బాగా స్మూత్గా క్రిస్పీగా వస్తాయి. మనం కొంచెం గట్టిగా అంటే కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకున్నట్లయితే మనకి ఉండైతే రౌండ్గా వస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు. అయినా షేప్ ఎలా వచ్చిందనేది ముఖ్యం కాదండి, ఎంత టేస్ట్ ఉన్నది అనేది ముఖ్యం. మనకి మంచూరియా బాల్స్ అయితే రెడీ అయిపోయాయండి. నేనైతే కొంచెం పెద్దగానే చేసుకున్నాను. ఎందుకంటే కడాయి చిన్నగా ఉండడం వల్ల తొందరగా అయిపోవాలని. మీరు చిన్నగా చేసుకోండి. మన ఇష్టమండి. ఎంత సైజ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సాస్ అయితే రెడీ చేసుకుందాం. చూడండి అన్నీ ఒకే కలర్‌లో వచ్చాయి. ఒకటి నల్లగా మాడిపోయి, ఒకటేమో ఉడకకుండా తీసేసి అలా కాకుండా అన్నీ ఒకే కలర్‌లో వేయించుకోవాలి. మనం సాస్ తయారు చేసుకోవడానికి ముందుగా కొంచెం బటర్ అయితే వేసుకుందామండి. ఇదేమీ ఖచ్చితంగా ఉండాలని లేదు. కానీ టేస్ట్ బాగుండాలి అంటే ఇది వేసుకుంటాం. లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదు సాస్‌కి కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి. ఒక 2, 3 స్పూన్స్ అయితే సరిపోతాయి.
ఈ మంచూరియా బాల్స్ వేయించుకున్నాం కదా, ఆ ఆయిల్‌నే ఒక 2, 3 స్పూన్స్ అయితే వేసుకోండి. చూడండి, ఒక పావు వంతు అయిందంటే. నేను ఇంతవరకు వేసాను ఆయిలు. మనకన్నీ అవి మొత్తం వేగిపోయాయి. అయినా ఆయిల్ అలాగే ఉంది. ఆనియన్స్ వేసుకోవాలి. ఈ గ్రీన్ చిల్లీస్ అన్నీ వేసుకోకుండా కొంచెం ఇవి క్యాబేజీ అన్నీ ఒకేసారి వేసుకోవాలి. క్యాబేజీ, ఇది స్ప్రింగ్ ఆనియన్. నేను సూప్ కూడా చేస్తున్నాను కాబట్టి నేను దానికి మొత్తం అన్నీ తరిగి పెట్టుకున్నాను. ఇది అల్లం ముక్కలు, క్యారెట్, క్యాప్సికమ్, వెల్లుల్లి తరిగి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో. ఈ కూరగాయల్లో ఉన్న వాటర్తోనే ఉడికిపోతాయి. కొంచెం కచ్చా పచ్చా ఉండాలి కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసి డీప్ ఫ్రై చేయకూడదు. సాల్ట్ వేసుకోవాలి. తగినంత. ఇది పొడి కారం కొంచెం, జస్ట్ ఎక్కువ అవసరం లేదు. మనం అందులో కారం అయితే వేసుకోలేదు, ఇందులో వేసుకుంటున్నాము. కొంచెం ధనియాల పొడి, మసాలా కూడా వేసుకోవచ్చు. చిల్లీ సాస్ కొంచెం, అంటే 1 స్పూన్. ఇది సోయా సాస్, కొంచెం వెనిగర్. ఇది మంచూరియా మసాలాదండి. ఇది చింగ్స్ అనమాట. మంచూరియా మసాలా అంటే మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది లేకపోయినా పర్వాలేదు. ఇది లేకపోతే కనుక కొంచెం కార్న్ ఫ్లోర్ వాటర్లో కలుపుకొని కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా కొంచెం వాటర్లో కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఇది మంచూరియా మసాలా అనమాట. అంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మంచూరియా బాల్స్ రెడీ అయిపోయింది కదా, ఇవి ఇందులో కలిపేస్తుంది. చూడండి, మనకి లిక్విడ్ అంతా బాగా కలిసిపోయింది కదా, లూజ్గా ఉంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. అంతేనండి, మంచూరియా రెడీ. మీకు ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి కామెంట్ పెడితేనే నా ఛానల్ ముందుకెళ్తుంది. మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.